ఇవాళ ఏం విన్నాము? భగవద్గీతలో అర్జున ఉవాచ విన్నాము. అర్జునుడు ఏమంటున్నాడు? ఆహ్, స్వామి నువ్విదంతా చూపిచ్చావు విశ్వరూపము అండ్ నీ మహాత్మ్యం అంతా కూడా చూపిచ్చావు. సాధువులెవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ మహాత్మ్యాన్ని పొగుడుతున్నారు. కానీ ఈ రాక్షసులెవరైతే ఉన్నారో వాళ్ళు భయపడి అటు ఇటు పరిగెడుతున్నారు అని చెప్తున్నాడు అర్జునుడు. దాంతో ఏమంటే మనము భక్తిలో ఉన్నాం కదా! సో, భక్తిలో ఉన్నా కూడా ఆహ్, రాక్షసులు భయపడి అటు ఇటు పరిగెడుతున్నారు. రాక్షసులు అంటే వాళ్ళలో తమో గుణము, రజో గుణము ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అటువంటి ఆహ్, అటువంటి నేచర్ ఉన్నప్పుడు అది రాక్షసులు. రైట్. సో, మనం భక్తిలో ఉన్నప్పుడు, భక్తి చేస్తున్నప్పుడు తమో గుణము ఆహ్, యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌తో తమోగుణం వల్ల ఒక్కొక్కసారి మనకి ఆహ్, హ్మ్, బాధలో నెడుతుందన్నమాట తమోగుణము. కూరుకునేలాగా హ్మ్, కూరుకుపోయేలాగా బాధలో కూరుకుపోయేలాగా చేసేది మనల్ని తమోగుణం. మనల్ని బాధల్లో కూరుకుపోయేలాగా, ఎదుటోళ్ళని బాధల్లో కూర్పిచ్చేలాగా చేసేది తమోగుణము. హ్మ్. రజోగుణం అంటే గషింగ్ ఎనర్జీ, వేగం అన్నమాట. ఏదో చేసేసేయాలని వేగం. అది రజోగుణం. ఈ తమోగుణం వల్ల, రజోగుణం వల్ల మనకిచ్చింది భక్తే అయినా, మనకిచ్చింది నామమే అయినా, సేవ అయినా, భక్తి భగవత్ శక్తే అయినా కూడా ఈ తమోగుణం, రజోగుణం ఉన్నప్పుడు మనము భక్తిని హ్మ్. ఆహ్, హ్మ్. హానర్ చేయడము, ప్రసాదంలాగా చూడమన్నమాట. ఆ! సో, భక్తంటే ఏదో చేసేయాలి, బయటేదో చేసేయాలని అరే! నాకింకా ఏమీ లేదే అని బాధల్లో కూరుకుపోవాలని కాదు. భక్తంటే నేను, నేను కృపకి పాత్రుడిని కాకపోయినా కూడా నా మీద దయ ఉంచి గురు కృష్ణ ఇచ్చిన ప్రసాదం నాకు. భక్తి అంటే ఈ నామమైనా, ఈ సేవ అయినా, ఈ కథ అయినా కూడా. సో, ఇది నాకు ఇచ్చినందుకే దానికి నా కృతజ్ఞత. హ్మ్. భగవంతుడి యొక్క మహాత్మ్యము, భక్తి యొక్క మహాత్మ్యము నన్నెట్లా ఈ భక్తి, ఈ నామము, ఈ సేవ, ఈ వాణి నన్నెట్లా ఆదుకుంటుంది. తమోగుణం, రజోగుణం నుండి బయటికి తీసి నన్ను ఆదుకుంటుంది. ఆ భగవంతుడి హ్మ్. స్మరణలో ఉంచుతుంది. భగవంతుడి సేవలో ఉంచుతుంది. ఆ! ఈ భగవత్ శక్తి ఎంత గొప్పది, నన్నెంత ఆదుకోవడానికొచ్చింది అనే ధ్యానంలో, అనే దృష్టితో ఉన్నప్పుడు అది భక్తి అన్నమాట. అది భక్తిలో మనం ముందుకెళ్ళడం అన్నమాట. లోపల నుండి మన దృష్టి ఎట్లా ఉంది? మనకొచ్చిన దయ, కరుణని ప్రసాదంగా స్వీకరిస్తున్నామా? ఈ ఈ దయ నన్నింతవరకు తీసుకొనొచ్చింది. ఇదే దయ నన్ను కాపాడుతుంది. ముందు ముందు కూడా తీసుకెళ్తుంది అనే ఆసరా మనము గురువు కృష్ణ మీద పెడుతున్నామా? ఆ! అట్లా వచ్చే ఆసరతో లోపల నుండి మనము తమోగుణం, రజోగుణం నుండి బయటపడి ఆహ్, హ్మ్. సేవలోను, నామంలోను తృప్తిగా స్థిరపడి ఉంటామన్నమాట. అది భక్తి. అది భక్తిలో ముందుకెళ్ళడం అంటే. హ్మ్. అది భక్తిని ప్రసాదంగా చూడడం అంటే. సో, అట్లా చూడడం వల్ల, అటువంటి ఆలోచన వల్ల మనము తమోగుణం నుంచి, రజోగుణం నుండి బయటపడతాము. అదనమాట. సో, యాహ్! సాధుగురు మనకెప్పుడు కృష్ణనిస్తున్నారు. కృష్ణ కథ ద్వారా కృష్ణనిస్తున్నారు. కృష్ణ సేవ ద్వారా స్వామి పాదాల దగ్గర పెడుతున్నారు. సేవలో నిమగ్నం చేస్తున్నారు. యాహ్! కృష్ణ కథ ద్వారా, సేవ ద్వారా, నామంలో కూడా పెడుతున్నారు. ఈ మైండ్‌లో వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, దీని గురించి, దాని గురించి ఇలాంటి భౌతిక జగత్తుకు సంబంధించిన క్యాసెట్ నడవకుండా లోపల నామము,
నడిపే భాగ్యాన్ని మనకిచ్చారు. నామం చేసేటప్పుడు మన మైండ్‌లో ఈ ఆహ్, మనకి శాంతి కలగాలి. హ్మ్. మనకి ప్రశాంతత రావాలి. మనము ఈ తమోగుణం నుండి, రజోగుణం నుండి బయట పడగలగాలంటే ఆ శక్తి నామానికే ఉంది. సో, మన మనస్సులో, మన మైండ్‌లో నామం, మన హృదయంలో భగవద్ ధ్యానం. ఈ రెండే మనల్ని తమోగుణం, రజోగుణం నుండి బయటికి లాగుతాయన్నమాట. సో, మైండ్ క్యాసెట్ కాకుండా హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనేది మైండ్‌లోను, హృదయంలోను నడుస్తున్నప్పుడు ఈ గురువు ఇచ్చిన నామము అట్లా నడుస్తున్నప్పుడు మన ఆలోచన ఎట్లా అవుతుంది? భగవత్ శక్తి, భక్తి, నామం నాకుంది. నన్ను కాపాడుతుంది. హ్మ్. నన్ను సేవలో ఉంచుతుంది. సో, ఇది ఇచ్చినందుకు హ్మ్. ఇది ప్రసాదంలాగా స్వీకరించి నేను ఈ నామంలో, సేవలో భగవత్ పాదాల దగ్గర ఉంటాను అనే భగవంతుడి పట్ల ధ్యానం అనేది వస్తుంది. నామం జరిగినప్పుడు స్మరణ అనేది జరుగుతుంది. హ్మ్. ఇట్లా భగవత్ శక్తి ఆహ్, నామంలో ఉన్న, స్మరణలో ఉన్న భగవత్ శక్తి మనల్ని తమోగుణ, రజోగుణం నుండి బయట పడేస్తుంది. సో, శ్రీ గురుభ్యో నమః. ఇది వింటున్నాం కదా! ఇది భక్తి తత్వ ఆచార్యవాణి వింటున్నాము. ఈ విన్న ఏదైతే వింటున్నామో అది మనం చిత్తంలో పెట్టుకోవాలి. తమోగుణం, రజోగుణం గట్టిగా మనల్ని కుదిపినప్పుడు ఈ మైండ్ ఏదో చెప్పుద్ది. ఆ చెప్పడం వల్ల ఏమవుతుంది? లోపల కుంగిపోవడమో, పొంగిపోవడమో, వేగం పెరగడమో ఏదో జరుగుతుంది. ఆ! అట్ అందుకని అట్లా జరగకుండాలంటే ఈ మన చిత్తంలో మన లోపల మోగాల్సింది గురుముఖ పద్మవాక్య. ఏమి విన్నాము? తదనుగుణంగా నేను భక్తిని చూడాలి. తదనుగుణంగా నేను సేవను చేయాలి. ఈ నామమే భగవంతుడు. సో, నన్ను ఈ రజోగుణం నుండి, తమోగుణం నుండి, బాధల నుండి బయట పడేయాలని వచ్చిన స్వామి రూపం ఈ నామము. ఈ ఈ స్వామిని నేను మనస్సులో స్థిరపరుచుకుంటే దెన్ ఆహ్, ఈ బాధలనేవి ఈ తమోగుణం నుండొచ్చే బాధలనేవి, రజోగుణం నుండొచ్చే వేగమనేయి వాటంతట అవే పోతాయి. సో, ఈ నామాన్ని గట్టి పట్టుకోవాలి. హ్మ్. నాకిచ్చిన సేవని పట్టుకోవాలి. ఇట్లా హ్మ్. ఈ రకంగా మనము లోపల నుండి ఆహ్, మనకి వికసింపచేసేలాగా ఉండాలి ఆలోచన. భక్తి అంటే మన లోపల నుండి వికసింపచేసేదనమాట. వికసింపచేస్తూ భగవంతుడి పాదాల దగ్గర, నామాల దగ్గర ఉంచేదనమాట. సో, అటువంటి ఆలోచనతో మనము భక్తిని చేస్తే అది సత్వ భక్తి అవుతుంది. సో, నామం విన్నాం కదా! ఇది సాక్షాత్తు భగవంతుడే. తెలుసు భగవంతుడికి మనం కొట్టుకుంటున్నామని. అరే! తమో గుణంలో కొట్టుకుంటున్నారు. బాధలు పడుతున్నారు. కుంగి కృషించిపోతున్నారు లోపల. ఇదంతా తమో గుణం వల్ల అట్లా జరుగుతుంది. హ్మ్. రజోగుణంలో కూడా కొట్టుకుంటున్నారు. వేగం ఏదో చేసేయాలని వేగం, తృప్తే లేదు. భక్తి లత బీజ కూడా ఉంది. నామం ఇవ్వబడింది. కృష్ణుడి పాదాల దగ్గర సేవ ఇవ్వబడింది. తృప్తి లేకుండా ఉంది. ఇదంతా ఎందుకు? ఇది గుణాల వల్ల అవుతుంది. సో, వాళ్ళని ఈ గుణాల నుండి నేను బయటకి తీస్తాను అని వచ్చిన రూపం నామము. భగవత్ రూపం నామం. హ్మ్. సో, స్వామిని మనము ఆ రకంగా నన్ను నన్ను ఉద్ధరించడానికొచ్చిన స్వామి స్వరూపం ఇది. నాకిక్కడ ఉంది ఆసరా. నాకిక్కడ ఉంది శక్తి. నేనిక్కడ పాదాల్ని పట్టుకోవాలి. అప్పుడు నాకున్న బాధలు దూరమవుతాయి. నాలో ఉన్న వేగం తగ్గుతుంది. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే.
హరే రామ, రామ రామ హరే హరే. నాకేమేం బాధ్యతలున్నాయో అవన్నీ కూడా ఎట్లా చేయాలనేది స్వామి నాకు బుద్ధిని ప్రసాదిస్తాడు. నేను పట్టుకోవాల్సిందంతా ఇక్కడే స్వామి పాదాల్ని, నామాల్ని. మిగతాయన్నీ కూడా అవే సద్దుమణుగుతాయి. అయినందతనుజ కింకరాం పతితాం మాం విషమీభవాంబుధ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఇట్లా మనం నామం చేసుకుంటూ వెళ్తుంటే స్వామి పాదాలు, నామంలో ఉన్న స్వామి పాదాలను అలా గట్టిగా పట్టుకుంటే నాకు కావాల్సిందంతా ఇక్కడే ఉంది. నాకు కావలసిన ఆసరా, నాకు ఆసరా అయినా, శక్తి అయినా, వెలుగైనా, బుద్ధైనా ఏదైనా కూడా నాకు ఇక్కడ నుండే లభ్యమవుతుంది అని నామాన్ని, స్వామి పాదాలను అట్లా పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? సూర్యుడు ఉదయిస్తే చీకటి మొత్తం పోతున్నట్టు మన లోపల నుండి బుద్ధి వికసితమవుతుంది. అప్పుడు చుట్టూ మార్పులేమీ ఉండవు. అవే మనుషులు, అదే జీవితం, అంతా అదే. కానీ మన లోపల నుండి వికసితమవుతాము. ఈ నామాన్ని ఇట్లా పట్టుకున్నప్పుడు, భగవద్ధ్యానాన్ని పట్టుకున్నప్పుడు అప్పుడు ఏది ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. తట్టుకునే శక్తి వస్తుంది. అండ్ భగవంతుడి నామం పట్ల ప్రీతి ఏర్పడుతుంది. నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయా గిరం పులకైర్నిచితైర్వపు కథ తవ నామగ్రహణే భవిష్యతి. అట్లా విశ్వాసము బాగా ఏర్పడి తట్టుకునే శక్తి నాకు ఇక్కడి నుండి వస్తుంది, బుద్ధి వికసితం నాకు ఇక్కడి నుండి అవుతుంది అని విశ్వాసం బాగా దృఢపడుతుంది. శ్రద్ధ పెరుగుతుంది. దానితో ఇక గుణాలు, గుణ సముద్రానికి సంబంధించిన అలలు వచ్చి తగిలినా మనల్ని గట్టిగా కుదపవు, ఇక్కడ మనం గట్టిగా పట్టుకొని ఉంటే. అది ఆ రకంగా ఈ నామము, భగవత్ కథ, స్మరణ, భావన మనల్ని రాక్షసికమైన ఈ తమో గుణం, రజోగుణం నుండి దూరం చేసి స్వామి చెంతన పెడతాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవత్ శక్తి అంతా ఈ నామంలో, భగవంతుడు తన శక్తినంతా ఈ నామంలో ఉంచి ఎస్పెషల్లీ కరుణాశక్తితో మన దగ్గర ఉన్నాడు మనల్ని ఉద్ధరించడానికి. సో ఎవరైతే ఇది వింటారో, శ్రీ శిక్షాష్టకము రోజు వింటారో, పఠిస్తారో వాళ్ళకి రోజు రోజుకి కృష్ణ భక్తి వాళ్ళలో ప్రవర్తమానం అవుతుంది. ధార మధ్య సర్వశ్రేష్ఠ నామ సంకీర్తన నిరపరాధ నామాలైలే పాయే ప్రేమదాన ఆతయేవ నామ మాత్ర వైష్ణవేర ధర్మ నామే ప్రస్ఫుటిత హోయిలే రూప గుణ కర్మ. We simply honor the mercy of Bhagavan, so much so that honoring, cherishing and celebrating the mercy becomes our very nature. మనకి భగవత్ కృపని మనము ప్రసాదంలా స్వీకరించడం, ఎంతగా స్వీకరిస్తామంటే ఇదే మన నేచర్ అయ్యేలాగా, ఇదే మన గుణం అయ్యేలాగా, దాంతో భక్తి భావన బాగా నిండుకొని మనకి భగవంతుడి చెంతలో ఉంచుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రేम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय, श्री हरिनाम प्रभु की जय, श्री शिक्षाष्टकम की जय, आचार्य भगवान की जय.